సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు అది ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాల్సిందే పిటిషన్ని, ఎందుకంటే లేకపోతే ఉన్న రిజర్వేషన్ కూడా తీసేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ క్యాప్ ఉంది, ఆ క్యాప్ని మీరు ఫాలో కావాలి అంటే కేసీఆర్ ఇక ఫర్దర్గా ఏమీ స్టెప్ తీసుకోకుండా ఏమాత్రం ఒత్తిడి పెంచకుండా వెనక్కి వచ్చేసి పిటిషన్ వెనక్కి తీసుకొని ఆ పంచాయతీరాజ్ చట్ట దాంట్లో ఉన్న ఆ 50% దాన్ని అట్లా కంటిన్యూ చేసిండు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిరంటే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా మొన్న, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ 285A సబ్జెక్టు కరెక్షన్ అదే అనుకుంటున్నా, ఆ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్న 285Aను సవరిస్తూ 50% క్యాప్ను తీసేస్తూ ఆ చట్టంలో ఉన్నదాన్ని తీసేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపిండు. అది అట్లా ఆగిపోయింది. ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెడితే ఒక ప్రత్యేక జీవో ద్వారా ఈ 42% రిజర్వేషన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ఏమైనా ప్రయత్నం చేస్తుండే కావచ్చు. అది ప్రయత్నం చేసినా ఎంతవరకు నిలబడుతున్నది మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మళ్ళీ సుప్రీంకోర్టు 50% క్యాప్ ఉంది కదా. కాకపోతే వీళ్ళు ఏదో మేము చేసినామని చెప్పుకోవడానికి వీళ్ళు ఒక ప్రయత్నం. అల్టిమేట్గా వీళ్ళు ఏం ప్రెజర్ పెట్టి చిత్తశుద్ధితో పనిచేసినట్టు కూడా నాకేమనిపించలే, ఎవరికీ అనిపించలే.